అప్పులతో ఆంధ్ర పేరును మారు మోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే నిజంగానేమో అని ఆంధ్ర ప్రజానీకమంతా అనుకున్నారు. ఆఖరి నమ్మే ప్రయత్నం చేశారు, నమ్మారు కూడా. కానీ ఆ రోజున ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి ప్రతిపక్ష హోదాలో కూడా స్పష్టంగా మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, మీరు ఎన్నికల కోసం అన్ని నీతి నియమాల్ని కూడా పక్కకు పెట్టి తుంగలో దొక్కి మీరు మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలారా గమనించమని చెప్పాడు. చివరికి గవర్నర్ స్పీచ్లో కూడా ఓట్ ఆన్ అకౌంట్ పెట్టిన రోజున కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గవర్నర్ చేత ఆ రోజు చెప్పించిన మాట ఏందయ్యా అంటే 10 లక్షల కోట్ల పైగా అప్పుల్లో తడిసి ముద్దవుతా ఉంది, దీన్ని లేపడం ఎట్లో చేత కావడంలే, అప్పులు డబుల్ అయిపోయినాయని చెప్పిన పరిస్థితి గుర్తు చేస్తూ ఉన్నాను.